హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు లాంగ్ అండ్ షార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. సేమ్ కలర్ 2 కలర్స్ దారాలు తీసుకోండి. ఫస్ట్ ఒక లీఫ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లీఫ్లో కింద నుంచి ఇలా థ్రెడ్ పైకి తీసుకొని క్రాస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్గా కొంచెం లాంగ్ చైన్ వేసుకొని దానిపైన ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ థ్రెడ్ని కిందకి లాగి ముందు వేసుకున్న చైన్ పక్కన వేసుకోవాలి. ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ వేసి మళ్ళీ పైకి తీసుకొని థ్రెడ్ని మళ్ళీ ఒక లాంగ్ చైన్ వేసి ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. పక్కనే వేసుకోవాలి. గ్యాప్ లేకుండా మనం ముందు వేసుకున్న చైన్కి గ్యాప్ లేకుండా మనం ఇలా పక్కనే వేసుకోవాలి. ఫస్ట్ ఒక లాంగ్ చైన్ వేసి దాన్ని స్ట్రైట్గా ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ కిందకు ఒక చైన్ వేసి మళ్ళీ కిందకు ఒక స్మాల్ చైన్ వేసి థ్రెడ్ని పైకి లాగాలి. చూడండి, ఒక స్మాల్ చైన్ వేసి థ్రెడ్ని ఇలా కిందకి లాగి మళ్ళీ ఒక కొంచెం లాంగ్ చైన్ వేసి మళ్ళీ ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. గొలుసు అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. గొలుసు అనేది ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి లీఫ్ అనేది చాలా బాగా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పక్కకి వేసుకోకూడదు. చూసారా, ఇప్పుడు మీకు వేసి చూపించాను. ఇలా వేసుకోకూడదు. చైన్ వేసి దాన్ని స్ట్రైట్గానే చైన్ అనేది వేసుకోవాలి. అలాగే పక్కన వేసుకోవాలి చైన్ అనేది. అప్పుడు మనకి లీఫ్ అనేది చక్కగా ముద్దగా వస్తుంది. ఫస్ట్ ఒక లాంగ్ చైన్ వేస్తారు. పైన ఇలా వేసినప్పుడు మనకి చూసారా గ్యాప్ అనేది వస్తుంది. అలా వేసుకోకూడదు. మనం చైన్ వేసిన దాని స్ట్రైట్గానే స్మాల్ చైన్ అనేది వేసుకోవాలి. మీరు ఎక్కువ టైమ్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా నీట్గా బాగా వస్తుంది. థ్రెడ్ని కిందకి లాగటం, పైకి లాగటం బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చైన్ వేసి దాని స్ట్రైట్గానే స్మాల్ చైన్ వేసి థ్రెడ్ కిందకి లాగాలి. థ్రెడ్ కింద లాగినప్పుడు లూజ్ అనేది రాకూడదు. అక్కడ మనం థ్రెడ్ ఇలా లాగినప్పుడు అక్కడ ముడిలాగా పడుతుంది. అలా రావాలి. లూజ్ రాకుండా లాగినప్పుడు కరెక్ట్గా ముడి పడేటట్టు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కువ టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా నీట్గా బాగా వస్తుంది. ఒక చైన్ వేసి కిందకి లాగినప్పుడు అలా నాట్ కింద పడాలి. ఇలా మనకి చైన్ అనేది స్ట్రైట్గా వేస్తే మనకి నీట్గా వస్తుంది. పక్కకు వేస్తే కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. అలా వేయకండి ఫ్రెండ్స్. మీరు ప్రాక్టీస్ చేసే కొలది మీకు బాగా వస్తుంది. ఫస్ట్లో అలాగే వేస్తారు. మీరు చూసుకోండి ఒకసారి. నేను వేసి చూపించాను కదా, అలా వేయకుండా స్ట్రైట్గా వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం చైన్ వేస్తున్నాం కదా, దాని స్ట్రైట్గానే స్మాల్ చైన్ అనేది వేసుకోవాలి. ముద్దగా రావాలంటే చైన్ పక్కన చైన్ వేసుకుంటే దగ్గరగా వేసుకుంటే మనకి ముద్దగా అనేది వస్తుంది లీఫ్ అనేది. ఫస్ట్లో మీకు గ్యాప్ అనేది వస్తుంది. అలాగే థ్రెడ్ లాగేటప్పుడు కూడా లూజ్ వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొలది మీకు చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా క్రాస్గా మన లీఫ్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ముద్దగా వస్తుంది మనకి. ఫస్ట్ ఒక చైన్ వేస్తారు, స్మాల్ చైన్ వేస్తారు, మళ్ళీ థ్రెడ్ పైకి లాగాలి. దీని చుట్టూ మనం గొలుసు కుట్టేసుకోకపోయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా నీట్గా బాగా వస్తుంది. అలాగే దారాలు పోగులు అంటే మీరు ఫస్ట్ కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు దారాలు పోగులు అనేది వస్తుంది. అందుకే కాటన్ థ్రెడ్తో బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. దీనికి ఒక చిన్న లీఫ్ అనేది మళ్ళీ మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలాగే క్లాత్ వచ్చి మనకి
కాటన్ క్లాత్ ఏదైనా బాగానే ఉంటుంది. పాప్లైన్ క్లాత్ తీసుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ మరి పల్చగా ఉన్న క్లాత్ కాకుండా కొంచెం మందంగా ఉన్న క్లాత్ తీసుకుంటే మీకు క్లాత్ పోగులు రాకుండా కూడా ఉంటుంది. అలాగే థ్రెడ్ ఫస్ట్ నేర్చుకుంటే ఇదే మీరు బిగినింగ్ అయితే సింగిల్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 డేస్ సింగిల్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసి తర్వాత డబల్ థ్రెడ్ తీసుకోండి. కాటన్ థ్రెడ్తో మీరు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు మీరు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్లో సిల్క్ థ్రెడ్ కూడా మీకు పోగులు అనేది వస్తుంది. మీరు కొంచెం ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు సిల్క్ థ్రెడ్తో కూడా కాటన్ థ్రెడ్తో ఎలా అయితే వేస్తున్నారో మీకు సిల్క్ థ్రెడ్తో కూడా అలాగే వస్తుంది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రమే సింగిల్ థ్రెడ్ తీసుకోవాలి. ఒక 2-3 డేస్ నేర్చుకున్నప్పుడు తర్వాత మాత్రం డబల్ థ్రెడ్తోనే మీరు ఏ స్టిచ్ అయినా వర్క్ అయినా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్లో నాట్ అనేది వేసుకోవాలి. మనకి ఇలా చిన్న చిన్న లీవ్స్ కూడా ఇలా వేసుకోవచ్చు. దీని చుట్టూ చైన్ గొలుసు కుట్టు అనేది అవుట్లైన్ కింద వేసుకొని అవసరం లేదు. ఇలాగే మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ లీఫ్లో ఒక పక్క ఒకలాగా ఒక పక్క ఒకలాగా వచ్చింది కదా. మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇలాగే వస్తుంది. నేను అందుకే మీకు ఇలా వేసి చూపించాను. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు చిన్న లీఫ్ వేసాను కదా అలా వస్తుంది. మీరు ఫస్ట్లో మాత్రం ఇలాగే వస్తుంది, అందుకే నేను వేసి చూపించాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే